జీవో వినయతా సాక్షి ముకుందోమిత విక్రమ అంభోనిరనంతాత్మ మహోదధి శయోంతక. జీవ జీవుడు, జీవుడు విష్ణువుట. ఏమంటే జీవుడు ఈశ్వరుడు అని అంటున్నాం కదా. జీవుడు వేరు, సుఖదుఖాలన్నీ అనుభవిస్తూ శరీరాదులతో తిరిగేవాడు జీవుడు. ఈశ్వరుడు అంతకంటే అతీతుడు. మరి మీరు జీవ అంటున్నారంటే అర్థం ఏంటంటే తత్వత ఆలోచిస్తే జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదు, అది అద్వైతం అని చెప్తుంది ఇక్కడ. ఎందుకంటే సుఖదుఖాలు అనుభవిస్తున్నాను ఇవన్నీ మనం అంటూ ఉంటాం, కానీ సుఖదుఖాలు ఎవరి వల్ల అనుభవిస్తున్నాం? లోపలికి చైతన్యం ఉంది, కానీ సుఖదుఖాలకి నీ కర్మకారణం. కర్మకారణమైన సుఖదుఖాలని చేత అనుభవింపజేసి ఒకనొక చైతన్యం ఉంది లోపల. దానికి ఇదేది అంటే ఇది కాదు, అతడు ఈశ్వరుడు. కానీ భేదం ఎక్కడ కనిపిస్తోంది అంటే ఒక కడవ నీటిలో సూర్యబింబం ప్రతిఫలించింది. ఇద్దరు సూర్యులు ఉన్నారని ఒక ఆయన, ఎక్కడ ఆకాశంలో ఒకడు కడవలో ఒకడు అన్నాడు. వాడితో మీరు వాదన పెట్టుకున్నాను అనుకోండి, రా చూపిస్తాను, ఇద్దరిని చూపిస్తానంటాడు. మీరు ఏం చేస్తారు? చూపిస్తాడు కూడా వీడు. ఆకాశంలో ఒకడిని నీటిలో ఒకడిని చూపిస్తాడు. వాడికి ఏం చెప్తాడు చెప్పండి? ఇక్కడ అదే ప్రతిఫలించింది అంటే నేను ఒప్పుకోను, ఇక్కడ ఒకడు ఉన్నాడు అక్కడ ఒకడు ఉన్నాడు అన్నట్టు. వాడికి ఏం చెప్తాడు ఇక్కడ? కావాలంటే దానికి దీనికి తేడా చెప్పనా? అది ఆకాశంలో నిశ్చలంగా ఉంది, ఇది చూడు కదిలిపోతుంది. ఇక్కడ ఇది కడవలో మాత్రం ఉంది అని అంటున్నాడు. కనుక ఆయన చాలా గొప్పవాడు, ఇది చాలా చిన్నవాడు అన్నాడు వీడు. ఆఖరికి వాడికి ఏం చెప్తారండి? కడవ పగలగొట్టాలి తప్ప మరో లాభం లేదు. కానీ వివేకం ఉందనుకోండి, కడవ పగలగొట్టక్కర్లేదు. రెండింటి డిఫరెన్స్ ఎలా చెప్పాలంటే, ఇంత ఉండడం కడవ వికారం, సూర్యుడి వికారం కాదు. ఇలా కదిలిపోవడం నీటి వికారం, ఆయన నిర్వికారుడు. ఆయన ఇందులో ప్రతిఫలించడం వల్ల నీకు కడవ కనబడుతుంది, నీరు కనబడుతుంది, నీటికి వేడి వచ్చింది, వెలుగు వచ్చింది. కానీ ఇది ఆయనకి రాలే. ఈ కడవ లక్షణం నీటి లక్షణం ఆయనకి రాలేదు, కానీ ఆయన లక్షణం దీనికి వచ్చింది. అలాగే శరీరం అనే కడవలో, చిత్తం అనే నీటిలో ఈశ్వర చైతన్యం ప్రతిఫలిస్తే, ఈశ్వర చైతన్యం సూర్యుడిలా ఉంటే ఈ మనోవికారాలు అవన్నీ దీనికి ఉన్నాయి. అయితే కడవ నీటిలో అలల్లో కాంతి కనబడడానికి అప్పుడు కారణం చెప్పండి. అంటే కాంతి అలలు కలగడానికి సూర్యుడి కారణమా? కాంతికి సూర్యుడి కారణం, కదలడానికి ఇది కారణం. కానీ మనస్సులో సుఖదుఖాలకు మనస్సు కారణం, కానీ అది చైతన్యం ఈశ్వరుడు. ఇది తెలుసుకో. ఇది తెలియడం కోసం రెండు పగలగొట్టక్కర్లేదు, రెండు ఒకటే నిరుక్కలుగంటాది. కనుక జీవ, అందరూ జీవరూపంలో ఉన్నటువంటి వాడు. అందుకే జీవ. అంతేకాదు, జీవ శబ్దానికి అర్థం ప్రాణములు ధరించేవాడు జీవుడు. ఒప్పుకుంటారా లేదా? అసలు నిజానికి ప్రాణాలు ధరించేవాడు వాడు, ప్రాణస్య ప్రాణ ఆయన గనక ఆయన జీవ. అందుకే జీవో జీవస్య జీవనం, జీవమే జీవానికి జీవం అన్న మాట కూడా కనబడుతుంది. జీవో దేవ సనాతన అంటున్నామా లేదా? జీవుడే దేవుడు అని అంటున్నప్పుడు దేవుడు విష్ణువే ఒప్పుకుంటూ నాకు జీవనామం ఎందుకు రాదు? ఏ ఈజుకుంటే బి అన్నప్పుడు బి ఈజుకుంటే ఏ కాదా? అందుకే సరిపోయింది అయ్యా అన్నాడు ఇక్కడ. అయితే జీవోదేవ సనాతన అని ముందే చెప్తే కోపం వస్తుంది చాలామందికి. అందుకు ముందో మాట చెప్పారు, చదేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజియత్. ముందు నీలో నా అజ్ఞానమని నిర్మాల్యం తీసేసి ఆ బ్రహ్మమే నేననే చైతన్యానికి మూలమని చింతన చేస్తే అప్పుడు జీవో బ్రహ్మైవనాపరః జీవోదేవ సనాతన. ఎంత చక్కటి మాట అది ఇక్కడ. అదే బ్రహ్మసత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవనాపరః. 3 వాక్యాల్లో చెప్తున్నాను మొత్తం అన్నారు శంకర భగవత్పాలు వారు. అది ఇక్కడ. కానీ జీవ వినయితా సాక్షి. వినయితా సాక్షి 2 పదాలుగా కాకుండా 2 కలిపి ఒక నామంగా చెప్తున్నారు. వినయ శబ్దం ముందే చెప్పుకొని నడిపించువాడు. వినయిత అంటే గతిని కలిగించువాడు, సృష్టికి గతిని కలిగిస్తున్నవాడు ఆయన. ఇప్పుడు తెలిసిపోయింది కదా. ప్రతివారిలో జీవరూప చైతన్యంగా ఉన్నటువంటి నారాయణుడు ప్రతివాటికి గతిని కలిగిస్తున్నాడు. గతి అంటే కదలిక అని మాత్రమే కాకుండా గతులు కలిగించేవాడు. ఈ కలిగించేటప్పుడు అయ్యో సుఖపడుతున్నావు నాయన, అయ్యో దుఃఖపడుతున్నావు నాయన, ఆయన దుఃఖపడ్డు సుఖపడ్డు. గతి కలిగిస్తాడే తప్ప ఆయన ఎలా ఉంటాడు? సాక్షి. అందుకే వినయిత సాక్షి, అన్నిటిని కదిలిస్తాడు, సాక్షిగా ఉంటాడు అని చక్కగా చెప్పారు ఇక్కడ. అదేవిధంగా జీవుడికి కూడా వినయిత అని పేరు సరిపోతుందిట. వినయతి విశేషేణ గచ్చతి దేహాత్ దేహాంతరమితి. ఒక దేహం నుంచి మరో దేహంలోకి ప్రయాణం చేసే జీవుడే వినయిత. అలా జీవుడు ప్రయాణం చేస్తున్నా చైతన్యముగా తాను ప్రయాణం చేస్తున్నట్లే కదా అంటే ఆయన ప్రయాణం చేయలేదయ్యా. కడవ నుంచి ఆ కడవ పగలగొట్టి మరొక కడవలో నీరు పెడితే సూర్యుడు మళ్ళీ ఈ కడవలో దూరేడండి అనుకో, ఆయన దూరలే. అప్పుడు ఇప్పుడు కూడా ఒకే స్థితిలో ఉన్నాడు, సాక్షి. అందుకే జీవో వినయిత సాక్షి. ఇది మీరు తెలుసుకున్నారనుకోండి ముక్తే.
ఎవడైతే అలాగ ఉన్నాడో సాక్షిగా వాడితో తాదాత్మ్యం చెందాలి. అంతేగాని కడవలో ప్రతిఫలించిన కాంతి నేను కడవలో ఉన్నానని ఏడవకూడదు. నువ్వు కడవలో లేవు, ఉన్నట్టు కనబడుతున్నావు, నువ్వు ఆ సూర్యుడివి అని తెలుసుకుంటే అంత బాగుంది. అప్పుడు లభించేది ఏంటి? అదే అద్వైత సిద్ధి. కనుక ముకుందహ తర్వాతి మాట